వెరీ సాడ్ స్టోరీ అండి. ఒక ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి 15-year-old అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా తనకు స్కూల్లో ఈ బుల్లింగ్ అనేది ఉండింది. దాని తర్వాత గ్రాడ్యువలీ వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకి అలవాటైన తర్వాత అక్కడ తను ఏదో ఫొటోస్ అన్నది అప్లోడ్ చేసినప్పుడు తన ఫోటోని మార్ఫ్ చేసి ఒక ఫేక్ నేకెడ్ ఫోటోగ్రాఫ్ తనది ఆన్లైన్లో రిలీజ్ చేయడం అన్నది జరిగింది. సో స్నాప్చాట్లో తను ఒక ఫోటో పెడితే ఆ ఫోటోని వీళ్ళు తీసుకుని మార్ఫ్ చేసి ఒక ఫేక్ ఫోటోని తయారు చేయడం అన్నది జరిగింది. వాస్తవంగా సైబర్ సెల్కి కంప్లైంట్ వెళ్ళే లోపల ఈ ఫోటో ఒక్కళ్ళ నుంచి 10 మంది, 10 మంది నుండి 100 మంది, 100 మంది నుండి 1000 మంది వరకు అది వెళ్ళిపోవడము అనేది జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ అమ్మాయి మీద పడ్డ ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఒక షెల్లోకి వెళ్ళిపోయింది, ఒక సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 11 times తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆ 11 times కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా తనను కాపాడగలిగారు. కానీ ఇట్ వాజ్ అన్ఫార్చునేట్ 12th time తను తన ప్రాణాలను కోల్పోయింది. వాళ్ళ అమ్మ చెప్పినది ఒకటే, తన చిన్న వయసు 15 ఏళ్ల వయసు, కానీ తన చేతి మీద ఆల్మోస్ట్ 1000 cuts ఉన్నాయంట తను చనిపోయే టైంకి. అంటే అన్నిసార్లు తను ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆ మానసిక ఒత్తిడిని ఒక ఫిజికల్ పెయిన్గా కన్వర్ట్ చేసుకోవడానికి తను తన చేతి మీద కట్స్ అనేది చేసుకునేవారు. దాన్ని మేము డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ అని అంటాం సైకాట్రీలో. సో ఆ రకమైన ఒక డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈజ్ ద సైబర్ బుల్లింగ్ అండి. సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆన్లైన్లో మనము ఎవరితో మాట్లాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పిల్లలకి ఏ విధంగా అయితే బయట తెలియని వాళ్ళతోటి మాట్లాడద్దు అని చెప్తామో, ఆన్లైన్లో కూడా మనము తెలియని వాళ్ళతోటి స్నేహము, తెలియని వాళ్ళతోటి మాటలు అనేది చేయకూడదు అనేది ఈజ్ అ స్ట్రాంగ్ మెసేజ్ దట్ ఎవ్రీ అడాలసెంట్ షుడ్ బీ గివెన్.